హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన సెషన్ లో 293 పాయింట్స్ నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూస్తే దాదాపుగా 886 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఓవరాల్ గా కొంచెం స్ట్రక్చర్ లో కాస్త తేడా వచ్చేసింది మనకి. ఎందుకంటే ఈ ర్యాలీ ఇక్కడ హాల్ట్ అయిపోయింది. మనం గతంలో అనుకున్న లెవెల్ 25,060. ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎంటైర్ ర్యాలీని తీసుకుంటే మనం లో వచ్చి 24,210, ఇక్కడ హై తీసుకుంటే 25,078. ఈ ఎంటైర్ ర్యాలీ ఇప్పుడు మోర్ దెన్ 38.2% రీట్రేస్మెంట్, 38.2% కన్నా కూడా కింద క్లోజ్ అయింది. మన ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే ఆ లెవెల్స్ లో 38.2% లెవెల్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి కొంచెం మనం కాషియస్ గా ఉండాలి ఇండెక్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు. సో ఓవరాల్ గా ఇప్పుడు 24,717 దగ్గర మనకి క్లోజ్ అయింది. ఇప్పుడున్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే 24,790 ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని క్రాస్ చేస్తే 24,900 వరకు అప్ సైడ్ కి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం కొంచెం వీక్నెస్ కనపడుతుంది. సో ఇమీడియట్ సపోర్ట్ 24,640. ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో దీన్ని బ్రేక్ చేసి మన కీ లెవెల్ అక్కడే ఉంది 24,620. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 24,620. డే క్లోజింగ్ బేసిస్ లో 24,620ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్ కావచ్చు, డౌన్ సైడ్ కి ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మేబీ 24,500 ఆర్ 24,000 లెవెల్ ని కూడా టెస్ట్ చేయొచ్చు వన్స్ మన కీ లెవెల్ ని బ్రేక్ చేస్తే. కొంచెం కాషియస్ గా ఉండాలి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే లాస్ట్ ట్రేడింగ్ రోజు కొంచెం లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. మనం ఎగ్జాక్ట్ గా మన సపోర్ట్ జోన్ ఒకటి అనుకున్నాం 51,190 నుంచి 51,025. సో ఇది జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే 51,050 ఆ లెవెల్ దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో అది మనకి సపోర్ట్ లాగా తీసుకుంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు మనం గమనించాల్సింది 51,020. వన్స్ 51,020 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా ప్రీవియస్ స్వింగ్ లోని టెస్ట్ చేయొచ్చు ఈ లో. సో 50,500 వరకు రావచ్చు. సో ఇది కొంచెం హైయర్ లెవెల్ లో మాత్రం రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. 51,425 ఇమీడియట్ రెసిస్టెన్స్, తర్వాత 51,780 రెసిస్టెన్స్ ఇది కూడా. దాని తర్వాత మన కీ లెవెల్ 52,110. సో కీ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు మనం ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా కొంత వీక్నెస్ తోని కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా మోటార్స్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా డౌన్ అయిన స్టాక్ ఇది. దాదాపుగా 4.5% వరకు డౌన్ అయింది టాటా మోటార్స్. సో ఇక్కడ చూస్తే హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తూ ఉంది. మన గతంలో కూడా కొన్ని వీడియోస్ లో అనుకున్నాం, ఎప్పుడైతే హైయర్ లెవెల్లో ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తుందో అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకి 2 days బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, అక్కడి నుంచి ఫాల్ అవుతుంది. తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇంకొకటి మంత్లీ పివోట్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు స్టాక్ లో ఫర్దర్ గా సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్ కనపడుతుంది 1,068 మాత్రం టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్ ఇది. సో ఈ లెవెల్ ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. 1,068 వీక్లీ పివోట్ లెవెల్, దాంతో పాటుగా 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ దీనికి దగ్గరలోనే ఉంది, ఒక 10 పాయింట్స్ దూరంలో. సో కాబట్టి ఈ లెవెల్ ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఈ కన్సాలిడేషన్, గతంలో ఏదైతే ఒక జోన్ కన్సాలిడేట్ అయిందో ఆ జోన్ లోకి రీ ఎంటర్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అది వచ్చి 1,000 కి బిలో రావచ్చు. అరౌండ్ 940, 950 ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని టాటా మోటార్స్ లో మనం ఒక ప్రాపర్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా బయింగ్ ఆపర్చునిటీ లేదు. వన్స్ ఈ జోన్ లోకి వచ్చి ఒక రివర్సల్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న మూమెంట్ ప్రకారం చూస్తే ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది అగైన్ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే కనపడుతుంది టాటా మోటార్స్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది కూడా ఆటోమొబైల్.
మారుతిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత మంచి ర్యాలీ తీసుకుంది. ఇక్కడ 2-3 డేస్ ర్యాలీ, ఈ 6 డేస్ బిగ్ ర్యాలీ అనుకోవచ్చు. తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి ఫాల్ అయ్యడం స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ 2 క్యాండిల్స్ కొంచెం హెవీ బేరిష్ గానే కనపడతా ఉన్నాయి. ఒకటి మనకి లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 12,670 ఎగ్జాక్ట్లీ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో వన్స్ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది కూడా సపోర్ట్ ఉండకపోవచ్చు. వీక్లీ పివోట్ లెవెల్ 12,588. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ ప్రీవియస్ గా ఇక్కడ వచ్చిన గ్యాప్ ఏరియాని ఫిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మన ప్రైస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు 12,110, 12,250 ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఒక రివర్సల్ క్యాండిల్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ 12,100 ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు. సో అది మనకి 11,800 ఆ లెవెల్స్ కూడా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి మనం 2 ఇంపార్టెంట్ లెవెల్స్ కింద తీసుకోవచ్చు. ఒకటి వచ్చి లాస్ట్ ట్రేడింగ్ డే లో ఏదైతే ఉందో 12,670 అది ఒక పాయింట్. దాని తర్వాత 12,580 ఈ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. వన్స్ అవి బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, కొంచెం కాషియస్ గా ఉండాలి. మారుతిలో ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. ఇది కూడా ఆటోమొబైల్ రంగంకి సంబంధించిందే, ఐషర్ మోటార్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనం గతంలో చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము డోజీ క్యాండిల్ గురించి. సో ఇక్కడ చూస్తే మనకి హై లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ రిజెక్షన్ అవుతుంది, ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ డోజీ లోని లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బ్రేక్ చేసింది. ఈ డోజీ క్యాండిల్ లో ఏదైతే బ్రేక్ చేసిందో అది ఫర్దర్ గా షార్ప్ ఫాల్ వచ్చింది. ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ పాయింట్ ఉంది. ఇంకొకటి చూస్తే మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు మంత్లీ పివోట్ బ్రేక్ అయింది అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఉంది. సో అది కూడా బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. దాని తర్వాత చూస్తే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 4,800 దగ్గర ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు క్లోజింగ్ 4,726. సో బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి స్టాక్ లో. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం అగైన్ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు అరౌండ్ 4,800 ఆర్ 4,850 లెవెల్స్ దగ్గర. ఇప్పుడు డౌన్ సైడ్ లో ఒక చిన్న సపోర్ట్ ఉండొచ్చు, లేదా ఈ షార్ట్స్ ని కొంత కవర్ చేసే ఏరియా అనుకోవచ్చు మనం 4,625 అండ్ 4,600. ఇక్కడ ఈ 25 పాయింట్ జోన్ మనకి ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది. ప్రైస్ అబ్జర్వ్ చేస్తూ ఈ జోన్ దగ్గర ఒక రివర్సల్ వస్తే మాత్రం అది షార్ట్ టర్మ్ ఒక ప్రాఫిట్ షార్ట్ కవరింగ్ ఏరియా లాగా ఉండొచ్చు. సో అప్పుడు మనం కొంత కౌంటర్ ట్రెండ్ ఎంట్రీస్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఐషర్ మోటార్స్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.